ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో భారత్ న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బీఆర్కే న్యూస్తో యువ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్, కోచెస్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు టాస్ గెలిస్తే ఇండియా బ్యాటింగ్ తీసుకోవాలని 350+ రన్స్ సాధించి న్యూజిలాండ్కి టార్గెట్ ఇవ్వాలని తెలిపారు. కాగా ఫైనల్ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. దానికోసం ఇప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం క్రికెట్ ప్రియులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఎలా జరగబోతుంది? పిచ్ రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇది దుబాయ్ పిచ్ కాబట్టి మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే మనం ప్రతి మ్యాచ్ దుబాయ్ పిచ్లోనే ఆడాం ఛాంపియన్స్ ట్రోఫీలో. దానికోసం ఇండియాకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఇండియాకి బాగా అడ్వాంటేజ్ ఉంటుందండి. టాస్ నెగ్గి మ్యాక్సిమం బ్యాటింగ్ తీసుకుంటే మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో ఇండియా దుబాయ్ పిచ్లో చేజింగ్ అనేది చాలా కష్టంగా ఉంది. అంటే న్యూజిలాండ్తో తలపెట్టింది భారత్, ఎలా ఉంటుంది చివరి వరకు? ఫైనల్గా ఎలాగా ఏమైనా కప్పు గెలిచే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ యావత్ భారతదేశం క్రికెట్ అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నాం న్యూజిలాండ్ని ప్రతీకారం తీర్చుకోవాలండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం మొన్న ఆస్ట్రేలియా మీద 2 సార్లు ప్రతీకారం తీర్చుకున్నామండి. మనకి 2023 ఫైనల్లోనే మనల్ని ఓడించి చాలా దెబ్బతీసింది ఆస్ట్రేలియా. దానికి ప్రతిఫలంగా T20లో ఓడించాం. అలాగే మన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆస్ట్రేలియాని ఓడించడం జరిగింది. ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళు కూడా చాలా నష్టపోయామండి మనం. ఎలాగంటే మొన్న 2019 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో మనల్ని ఓడించిందండి. అలాగే దాని తర్వాత వరల్డ్ కప్ టెస్ట్ వరల్డ్ కప్లో కూడా ఫైనల్లో మనల్ని ఓడించిందండి. 2 సార్లు ఓడించి మనం చాలా దెబ్బతీశారు వాళ్ళు. ఆ ప్రతీకారం ఈరోజు మనం వాళ్ళని ఓడించడం ద్వారా ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి అందరూ అభిమానులు ఎదురు చూస్తున్నామండి. సార్, ఈరోజు భారత్ గెలవాలని చెప్పి చాలామంది, భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. చాలా ప్రముఖ ఆలయాల్లో పూజలు కూడా చేస్తున్నారు. చాలామంది కొన్ని మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? ఇది చాలా ఇప్పుడు ఈ మన ఇండియాకి మెయిన్ గౌరవప్రదమైనది ఈ మ్యాచ్ అనేది 100%. ఇది మన భారతదేశంలో అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. అందులోని మేము కూడా ఈ కార్యక్రమాల్లో ఉండడం కూడా సరే, ఇక్కడ అవసరం వస్తే మేము అందరూ కలిసి స్క్రీన్ కూడా ఏర్పాటు చేసుకుని చూస్తూ ఉంటాం. ఈ టీముని ఎవరు లీడ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? అంటే క్రికెటర్స్ ఉన్నారు కదా, ఎవరు ఎక్కువగా దీన్ని లీడ్ చేయగలరు అనుకుంటున్నారు? కోహ్లీ. ఓకే, కోహ్లీ. సార్ చెప్పండి, ఈరోజు జరగబోయే న్యూజిలాండ్ భారత్ మధ్య ఎలా ఉంటుంది పోటీ? అసలు చాలా ఆసక్తికరంగా ఉంటుందమ్మా. ఇండియా నెగ్గాలని కోరుకుంటున్నాం మేము అందరం. ఓకే, అంటే పిచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పిచ్ అయితే మనకు అనుకూలంగా ఉంటుందని కోరుకుంటున్నాం మేము. టూర్గా కూడా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా చాలా బాగా ఆడారు. ఈ మ్యాచ్ కూడా నెగ్గి మన ఇండియా పరుగు కాపాడతారని నేను కోరుకుంటున్నాను. అంటే న్యూజిలాండ్తో తలపట్టడం అంటే చాలా ఇది, అండ్ లాస్ట్ మూమెంట్ వరకు ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? లాస్ట్ వరకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది అనుకుంటున్నాం, కానీ గెలుపు అయితే మందే. ఇది చూసాం కదా, ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఎప్పుడు మ్యాచ్ మొదలవుతుందా అనేసి. న్యూజిలాండ్ భారత్ మధ్య జరగబోయే హోరాహోరీ మ్యాచ్కి సంబంధించి కూడా ఖచ్చితంగా భారత్ గెలుస్తుందని కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కాకినాడ నుంచి ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.